వృక్షాల సాక్ష్యం కథ. రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కేతవరంలో ఉన్న పుట్టింటికి రాయవరం నుంచి కాన్పుకు వచ్చింది కాంతమ్మ. కూతురు పుట్టింటికి వచ్చిన సంతోష సందర్భంగా వైభవంగా కూతురికి శ్రీమంతం చేశారు అమ్మ, నాన్న, అన్న, వదినలు. పౌష్టికాహారం పెట్టి కూతుర్ని బంగారంలాగా చూసుకున్నారు. 3 నెలల తర్వాత బంగారం లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కాంతమ్మ. పాప పుట్టిన 9వ రోజు పెద్ద ఎత్తున పురుడు చేశారు. 5వ నెలలో ఊరంతటినీ పిలిచి పాపకు త్రిష అని పేరు పెట్టి నామకరణ ఉత్సవాన్ని పండుగలాగా చేశారు పుట్టింటివారు. ఒకరోజు ఉదయం ఇంట్లో అందరూ పొలానికి పోయారు. కాంతమ్మ పాపకు స్నానం చేయిస్తూ, ఒరే అభిరామ్, నేను పాపను పట్టుకుంటా, నువ్వు చెంబుతో నీళ్లు పోస్తూ రారా అని 6 ఏళ్ల అన్న కొడుకును పిలిచింది కాంతమ్మ. వాడు పిల్ల చేష్టలతో ఆటల మీద మోజుతో నేను పొయ్యను పో అన్నాడు. ఒరే రే నాయనా బాబు, ఒక్కదాన్ని పోసుకోలేకపోతున్నాన్రా, రోంత సాయం చేదువురారా బతిమాలింది మేనల్లుణ్ణి. నేను పొయ్యను పో, నేను ఆడుకోవాలా అన్నాడు. నువ్విప్పుడు పాపకు నీళ్లు పోస్తే పాప పెద్దయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తా, పిల్లాడికి ఆశ చూపించింది కాంతమ్మ. నిజంగా పాపనిచ్చి పెళ్లి చేస్తావా? నే నమ్మను పో అన్నాడు అభిరామ్. నిజంగా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, కావాలంటే అక్కడ కనిపించే రావి వేప చెట్లు సాక్ష్యం అంది కాంతమ్మ. మాట తప్పకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా? ఈ 2 చెట్లే సాక్ష్యం, అట్టా అయితే పాపకు నీళ్లు పోస్తాను అని అత్త పాపకు సున్నిపిండి రుద్దుతూ ఉంటే అల్లుడు చెంబు బాణలో ముంచి పాపకు నీళ్లు పోశాడు. సంవత్సరం అయింది. పాప త్రిషకు తొలి పుట్టినరోజు చాలా గొప్పగా జరిపి కూతురికి అల్లుడికి కొత్త బట్టలు పెట్టి కూతురికి ఒడి బియ్యం పోసి మెట్టినింటికి సాగనంపారు పుట్టినింటివారు. కాలగమనంలో 20 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. కాంతమ్మ భర్త వ్యవసాయమే కాక వ్యాపారం కూడా చేసి బాగా ధనం సంపాదించాడు. పుట్టింటివారు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. అభిరామ్ మాత్రం పట్నంలో చదువుకొని ఒక స్థాయి ఉద్యోగంలో చేరి కొంత ప్రయోజకత్వం సాధించాడు. త్రిష నగరంలో చదివి ఉన్నత స్థాయికి చేరుకుంది. త్రిషకు పెళ్లి చేయాలని ఉన్నత సంబంధాల కోసం వెతకడం ప్రారంభించారు కాంతమ్మ, ఆమె భర్త. అది తెలిసిన అభిరామ్ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నాకు త్రిషంటే ఇష్టం, మీరు అత్తామామలతో పెళ్లి విషయం మాట్లాడండి చెప్పాడు. చెల్లెలు ఇంటికి పోయి పెళ్లి సంబంధం అడగ్గా, అన్నా, మీరు ఎదుగుదల లేకుండా ఎక్కడివారు అక్కడే ఉన్నారు. అభిరామ్ ఏదో కొంత చదివి ఒక మోస్తరు స్థాయికి ఎదిగాడు. ఇక మేము ధన సంపాదనలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఊర్లో ముందు వరుసలో ఉన్నాం. త్రిష ఉన్నత చదువులు చదివి గొప్ప దశకు చేరుకుంది. కాబట్టి మా స్థాయికి మీరు తగరు. మాకు తగిన గొప్ప సంబంధం కోసం వెతుకుతున్నాం, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అన్న, వదినలను పంపించి వేసింది కాంతమ్మ. విషయం తెలుసుకున్న అభిరామ్ అత్త ఊరెళ్ళి ఊరి పెద్దలందరినీ కూడేసి, అయ్యలారా, ఊరి పెద్దలారా, మా అత్త కాంతమ్మ నా మరదలు త్రిషను నాకిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చి ఈనాడు మాకంటే ధనవంతులయ్యారని మాట తప్పుతోంది. మీరే కలగజేసుకుని ఇప్పించమని మనవి చేసుకుంటున్నాను. పెద్దలకు పంచాయతీలో విన్నవించుకున్నాడు అభిరామ్. పంచాయతీ పెద్దలు కాంతమ్మను, ఆమె భర్తను పిలిపించి అభిరామ్కు ఇచ్చిన వాగ్దానం విషయం అడిగారు. నేను వాగ్దానం చేయలేదు, మాట ఇచ్చి మాట తప్పలేదు, అబద్ధమాడింది కాంతమ్మ. మా అత్త మాటిచ్చి అబద్ధమాడుతోంది. నాకు 6 ఏళ్ల వయసప్పుడు పాప పెద్దయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసింది వాదించాడు అభిరామ్. అయితే సాక్ష్యం ఏముంది అనింది కాంతమ్మ. సాక్ష్యం ఉంది, మా ఊరి దగ్గర ఉన్న రావి చెట్టు, వేప చెట్టు సాక్ష్యం అన్నాడు అభిరామ్. చెట్లు ఎక్కడైనా సాక్ష్యం చెబుతాయా అభిరామ్, నీ వెర్రి కాకపోతే అడిగారు పెద్దలు. నా మాట సత్యమైతే చెట్లు సాక్ష్యం చెబుతాయి, నేను చెప్పిస్తాను, పిల్లనిప్పించి పెళ్లి చేస్తారా పెద్దలను అడిగాడు అభిరామ్. కాంతమ్మ, చెట్లతో సాక్ష్యం చెప్పిస్తే
పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా అడిగారు పెద్ద మనుషులు. చెట్లతో సాక్ష్యం చెప్పిస్తే మాట తప్పకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. సాధ్యం కాదనే ధీమాతో మాట ఇచ్చింది కాంతమ్మ. అభిరామ్, నీవు చెట్లను తోడుకొని వచ్చి సాక్ష్యం ఇప్పించు. నీకు పిల్లని ఇప్పించి పెళ్లి చేయిస్తాం పెద్దలు చెప్పారు. సరే అని అభిరామ్ సొంత ఊరు పోయి వృక్షాల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కరించి, మహావృక్షములారా, మా అత్త తన కూతురు పెద్దయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ వృక్షాలే సాక్ష్యం అని వాగ్దానం చేసింది కదా. ఇప్పుడు మాట తప్పి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యను, నేను మాట ఇయ్యలేదు అని అబద్ధమాడుతోంది. మీరు వచ్చి సాక్ష్యం ఇవ్వండి అని వేడుకున్నాడు అభిరామ్. అభిరామ్, మేము వచ్చి సాక్ష్యం చెబుతాం. నీవు వెనక్కి చూడకుండా ముందుకు పోతూ ఉండు, మేము వెనక వస్తూ ఉంటాం. నీవు వెనక్కి తిరిగి చూశావో మేము అక్కడే నిలిచిపోతాం అభిరామ్తో అన్నాయి వృక్షాలు. అట్లానే అని అభిరామ్ ముందుకు పోసాగాడు. ఊరి పొలిమేరకు పోయాక వృక్షాలు వస్తున్నాయో లేదో అనే అనుమానంతో వెనక్కి తిరిగి చూశాడు అభిరామ్. వెనక్కి తిరిగి చూసావు కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. నీవు పోయి పెద్ద మనుషులను పిలుచుకొని రా పో అభిరామ్, మేము ఇక్కడే సాక్ష్యం చెబుతాం అన్నాయి వృక్షాలు. ఎంత పని చేశాను అని చింతిస్తూ అభిరామ్ పెద్ద మనుషుల దగ్గరికి పోయి జరిగిన ఉదంతాన్ని తెలిపి, 2 వృక్షాలు పొలిమేర వరకు వచ్చాయి, మీరంతా రాండి, సాక్ష్యం చెబుతాయి అన్నాడు. అంతా ఆశ్చర్యపోయి పెద్ద మనుషులు, అత్త కాంతమ్మ, ఆమె భర్త అందరూ కలిసి పొలిమేరకు పోయి చూశారు. అక్కడ వృక్షాలు ఉండడం చూసి విభ్రాంతికి గురయ్యారు. పెద్ద మనుషులు వృక్షాలకు నమస్కరించి, ఓ వృక్షరాజములారా, కాంతమ్మ అభిరామ్కు తన కూతురు పెద్దయ్యాక బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానా అని మాట ఇచ్చిందా? సాక్ష్యం చెప్పి ఈ సమస్యను పరిష్కరించండి అని కోరారు పెద్ద మనుషులు. అవును, ఈ కాంతమ్మ అభిరామ్ 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అభిరామ్తో పాప పెద్దయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసింది. మేమే సాక్ష్యం, లేదని అబద్ధం ఆడితే ఆమెకే నష్టం కలుగుతుంది అని సాక్ష్యం ఇచ్చాయి జంట వృక్షాలు. కాంతమ్మ వాగ్దానం చేసిన విషయం ఒప్పుకొని అబద్ధమాడి తప్పు చేశాను, క్షమించండి వృక్షదేవతలారా, అభిరామ్కు త్రిషను ఇచ్చి వివాహం జరిపిస్తాను చెప్పుకుంది కాంతమ్మ. పెద్దల సమక్షంలో అభిరామ్ త్రిషల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు కాంతమ్మ, ఆమె భర్త. శోభనం రోజు త్రిష అభిరామ్తో, నన్ను మొత్తం మీద పోరాడి సాధించుకున్నావే బావా, త్రిష మెచ్చుకోలుగా అన్నది. నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది త్రిష అన్నాడు ఆప్యాయంగా అభిరామ్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.